నమస్కారం ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు ఈసీ శ్రీకారం. ఇవాళ సాయంత్రం కీలక ప్రెస్ మీట్. కర్నూలు ప్రమాదం కేసులో మృతదేహాల అప్పగింత పూర్తి. డిఎన్ఏ పరీక్షలతో మృతుల గుర్తింపు. మోంథా తుఫాన్ ఎఫెక్ట్, సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అలలు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. కుల సంఘాల మద్దతుపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సాయంత్రం 4:15 ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఆహ్వానంలో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అయితే ఇది పూర్తిగా ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన ప్రకటనేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను 100% ఖచ్చితత్వంతో సిద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సవరణ ప్రక్రియను మొదటగా చేపట్టనుంది. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైనట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో గుర్తుపట్టలేనంత భయానక స్థితిలో మృతుల శరీరాలు దెబ్బతిన్నాయి. దీంతో వారిని గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. డిఎన్ఏ పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించడం అధికారులు ప్రారంభించారు. సోమవారం నాటికి 19 మృతదేహాలను అప్పగించడం పూర్తి చేశారు. డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే మృతులను గుర్తించి పార్థివ దేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పచెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుల కుటుంబ సభ్యులు కోరారు. దీంతో కర్నూలులోనే అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేశారు. బీహార్కు చెందిన ఓ మృతుడికి అంత్యక్రియలను ఇప్పటికే నిర్వహించగా తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు. ప్రశాంత్ కుటుంబ సభ్యుల వినతి మేరకు కర్నూలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. गाड़ी का टिकट बहुत है ना, ये गाड़ी एकदम कुछ प्रॉब्लम आ जाए इसके जो नहीं बोलते हैं कोई तो प्रॉब्लम है स्लीपर का मक्का फैर एक्शन नहीं मैं अंदर हम लोग का ये जान लेने वाला तो ये जान ले इसको पता ताकि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। ఆంధ్రప్రదేశ్ అయితే ఎందుకు రావాలి, ఏ విధంగా జరిగిపోతుంది దాని మీద ఒక అధికారులకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఇవాళ, రేపు 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో కూడా కలెక్టర్ విజయకృష్ణన్ 3 రోజులు సెలవులు ప్రకటించారు. మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అన్ని విద్యా సంస్థలను మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. సోమశిల డ్యాంలో 70 టీఎంసీలు, కండలేరు జలాశయంలో 60 టీఎంసీలకు నీరు చేరుకుంది. 1000 హెక్టార్లలో పంటలు నీటి మునగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో చేపల వేట, చేనేత పనులు నిలిచిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా జరిగిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే మద్దతుతో పోటీ చేసిన ఫ్రెండ్స్ ప్యానెల్ అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విరహతాలి మీడియాతో మాట్లాడుతూ విషసర్పాలన్నీ ఏకమై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పనినా చారిత్రాత్మక తీర్పుతో చెంపపెట్టలని సమాధానం చెప్పి ఫ్రెండ్స్ ప్యానెల్ మొత్తాన్ని అనూహ్య మెజార్టీతో గెలుచుకుని టీయూడబ్ల్యూజే పట్ల ఉన్న విశ్వాసాన్ని, అభిమానాన్ని చాటుకున్న హైదరాబాద్ జర్నలిస్టులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి రుణాన్ని తీర్చుకోవడానికి నిరంతర కృషి చేస్తామని విరహతాలి భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ లో కుల సంఘాలన్నీ మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పక్కనే ఉన్న దర్గాను పూజించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి వివేక్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని నాయకులతో, కార్యకర్తలతో, కాలనీ వాసులతో, ఆయా కుల సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందన్న విషయాన్ని తెలియజేశారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిగి నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన పిసిసి అధ్యక్షులు, నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ 6 బూత్లకు ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బీసీ సంఘాల ఐక్య
వేదిక అంటే సెంట్రల్ కమిటీ ఉంది ఇక్కడ ముద్రాజు, మున్నూరు కాపు, అదేవిధంగా గంగపుత్రులు, అన్ని సంఘాలు, మహిళా సంఘాలు, రజక సంఘాలు అన్ని కూడా కలిపి అన్ని కుల సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మన తెలంగాణ శాసనసభను చెప్పి గవర్నర్కు పంపించి కేంద్రం దాన్ని అమలు చేయని సందర్భం లోపల ఈరోజు బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు జాజిలా శ్రీనివాస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి కూడా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందనగా కుల సంఘాలన్నీ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ రోజు మన హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి राम मोहन रेड्डी साहब एक एजुकेशनिस्ट है, आपके मेडिकल कॉलेजेस है, आपके इंजीनियरिंग कॉलेजेस है, आपके फार्मेसी कॉलेजेस है, बहुत ही मशहूर और मारूफ शख्सियत है और हर की आपकी खायद। मैं उनसे गुजारिश करता हूँ कि वो आपको मुखातिब करें। गवर्नमेंट कॉलोनी में आज मोइन भाई का दरखने और साकिर भाई और हमारे मिनिस्टर साहब विवेक जी और निजाम भाई और आपको मिलेगा बहुत खुशी है मेरे को, क्योंकि कांग्रेस पार्टी की तरफ से हमारे पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ जी, हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी जी हमारे को इधर शेखपेट डिवीजन में काम करने के वास्ते हमको आदेश दे चुका है। मेरा घर बगल में ही रहता, तो विवेक भाई साहब मेरे को चुनिए यहीं रहता बोल के मेरा नाम टिक कर दिया उन्होंने, इनको यहीं रख दो बोल के। मैं मणिकोटा में रहता हूँ, तो है ना आप कभी भी आ सकते हैं। मैं हलमार्ग पाम ब्रिज में 8 नंबर विला है मेरा, यहीं रहता हूँ। 5 मिनट का रास्ता है मेरे यहाँ से, तो कभी भी कुछ भी काम है आप आ सकते हैं। जैसा निजाम भाई बोले, मेरा मेडिकल कॉलेज पटनचेरू में है और 1000 बेड की हॉस्पिटल है, ट्रीटमेंट चलते रहते हैं। कोई गरीब लोगों को ट्रीटमेंट चाहिए, कुछ भी है फ्री में ट्रीटमेंट करेंगे। और यहाँ का जो डेवलपमेंट के बारे में अभी तो विवेक भाई साहब इंचार्ज लेने के बाद వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బంటారం మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత ఆసుపత్రిలో మృతి చెందింది. నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన రజిత పాపకు జన్మనిచ్చింది. అయితే రాత్రికి ఆమె మృతి చెందింది. రజిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి భర్త ఆనంద్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి జాయిన్ అయినాం. పేరు విలేజ్ అమ్మాయి ఫుట్బాల్ మండల్ ఎన్నారం గ్రామం. ఆనంద్ నా పేరు, నా భార్య పేరు రజిత. ఇక నిన్న 11 గంటలకు డెలివరీ అయింది. అంతా మంచిగా ఉన్నది, పాప మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. ఇక లోపలికి తీసుకొని చేసారు. నైట్ 12 గంటలకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో 20 మినిట్స్లో చనిపోయినాక వచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తూనే వచ్చారు, లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్లు ఎవరు లేరు, అసలు డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు. అంటే ఎందుకు చనిపోయిందన్న విషయం చెప్పారు వాళ్ళు. ఎందుకు చనిపోయిందని అంటే ఫిట్స్ రావచ్చు అని అంటున్నారు, కానీ కన్ఫర్మ్ ఏం లేదు. ఫిట్స్ రావచ్చు. ఒకటి న్యూస్ నుంచి బ్లడ్ వచ్చింది. ఎందువల్ల చనిపోయింది ఏంది తెలియదు. మీరేమనుకుంటున్నారు మరి? ఎట్లా మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది. అసలు 12 గంటలకు బేబీకి పాలిచ్చింది. వాళ్ళు 12 గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపిండి అట్టగా తినిపించలేదు. మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్న తినిపిస్తే వస్తుంది అన్నట్లా తినిపించలేదు, ఏం తాపలేదు.
మెదక్ జిల్లా కొల్చారం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక బస్సు అదుపు తప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో 20కి పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అటవీ ప్రాంతంలో ఉన్న మలుపు వద్ద బస్సు అతివేగంగా ఉండడం వల్లే అదుపు తప్పిందని ప్రాథమికంగా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదం కారణంగా గొర్రెల కాపర్లు తీవ్రంగా నష్టపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అనూజిగూడలో ఉన్న అయ్యప్ప దేవాలయం ప్రాంగణం నేడు ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. నీలిమ హాస్పిటల్స్ జోడిమెట్ల వారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య సేవలను వినియోగించుకున్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ క్యాంపులో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పలు రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. రోగులకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఆదివారం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న డాక్టర్ పల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లేదమ్మా అయిపోయింది. పొద్దు నుంచి ముగ్గురున్నా మీతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీష్ కుమార్ అక్టోబర్ 24వ తేదీ అర్ధరాత్రి 3:30 కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ధర్మవరం కారులో వస్తున్న యువకుడు హరీష్ కుమార్ ప్రాణాలకు తెగించి 10 మందిని కాపాడాడు. 300 మీటర్ల దూరం నుంచి బస్సు ప్రమాద ఘటన గమనించిన హరీష్ పరుగులు తీశాడు. రాత్రితో బస్సు అద్దాలు ధ్వంసం చేసి 10 మందికి జీవం పోశాడు. మంటల్లో మునిగిన బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులు కన్నీరు ప్రాణాలు కాపాడిన హరీష్ కు అభినందనలు వెల్లువ కురుస్తోంది. బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోతున్న 10 మంది ప్రాణాలను రక్షించాడు. కనురెప్పలోని సాహసం చేసి బస్సు అద్దాలు పగలగొట్టి మంటల మధ్య మానవత్వంతో బస్సులోని ప్రయాణికులను కాపాడాడు. బస్సు మంటల్లో కాలుతున్నప్పుడు ధైర్య సాహసాలు చేసి మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. హరీష్ చేసిన సాహసం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా సన్మానం అందుకోబోతున్నారు. నమస్కారం, నా పేరు హరీష్ కుమార్. నేను నా ఫ్రెండ్స్ మణిదీప్, జ్ఞానేంద్ర, వంశీ అని నలుగురు హైదరాబాద్కి వెళ్ళాం. పని మీద వాళ్ళ నా ఫ్రెండ్ మణిదీప్ ఆఫీస్ హైదరాబాద్. సో తన కోసం మన హైదరాబాద్కి బస్కి వెళ్దామని. యాక్చువల్లీ బస్సు వద్దురా, నాకు ఎందుకు రిస్క్, నేను రాను, వెళ్దాం, ఇప్పుడు రాను పోవడానికి అంత ఖర్చు అవుతుంది నలుగురు బట్టి, సరే కార్కి వెళ్దామని చెప్పి కారు తీసాము. సో రిటర్న్లో మేము అక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో, మాదాపూర్లో. రిటర్న్లో వస్తూ కర్నూలు దగ్గర మేము ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. 1 అవర్ దాదాపు బ్రేక్ తీసుకున్నాం అనమాట, లంచ్కి అన్నిటికీ కలిపి అందువేలో. సో కర్నూలు దాటంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా వర్షం పడింది. అసలు రోడ్ విజిబిలిటీ లేదు, తక్కువ ఉంది. సో నాకు ఎందుకో నేను మామూలుగా వెహికల్ టు వెహికల్ ఒక 1 కిలోమీటర్ గ్యాప్ పెట్టుకుంటాను రోడ్ విజిబిలిటీ తక్కువ ఉంటాయి. సో 1 కిలోమీటర్కి మా ఫ్రెండ్స్ అప్పుడే 10 నిమిషాల కిందటే మేము టీ బ్రేక్ ఆపాం కాబట్టి బండి స్లోగా వెళ్తున్నాం. సరే ఏముంది అర్జెంట్ అన్నట్టు స్లోగా వెళ్తూ మాట్లాడుతూ వస్తున్నాము. మా ఫ్రెండ్ చెప్పాడనమాట, అరే బస్సు ఏదో ఆగినట్టుంది, స్లో పో అన్నాడు. అది 1 కిలోమీటర్ కాస్త 300 మీటర్ వరకు వచ్చేసింది బండి, అంత దగ్గరికి వచ్చేసాం. కానీ బస్సు పోవట్లా. ఎందుకు డౌట్ ఇచ్చి మేము కార్ ఆపేసాం, ఎందుకైనా మంచిది అంటే రోడ్డు కనపడట్లేదు, అటుపక్కకి ఏమైనా పోదామంటే ఏమైనా ఉందేమో అని చెప్పి మేము పోవట్లేదు. సో అప్పటికి మా ఫ్రెండ్ ఉండి చూద్దామని చెప్పి దిగుతుంటే అటుపక్క మాకు కొంచెం దూరంలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక డెడ్ బాడీ కనపడింది. సో ఏంటి బాడీ అని చూస్తే మేమేమనుకున్నాం, ఫస్ట్ బస్సులో నుంచి కింద పడ్డాడేమో అనుకున్నాం. బస్సులో నుంచి కింద పడ్డాము, సరే బస్సులో చెప్తామని వెళ్తున్నాం. అప్పటికే అబ్బాయి చనిపోయాడంట. మా ఫ్రెండ్ చూసి సరే చనిపోయాడు లేడని చూసి బస్సు వాళ్ళకి చెప్తామని కొంచెం పరిగెడుతున్నా.
అప్పటికే నేను కొంచెం దగ్గరికి వెళ్ళగానే లైటింగ్ అది కనబడింది కానీ మంటల లైటింగ్ అని అనుకోలేదు నేను. యాక్చువల్లీ ఏంటంటే ఎల్లో బస్కు ఉంటుంది, ఎల్లో లైట్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ లైట్స్ ఈ వర్షం నీళ్ళు కూడా ఎగురుతున్నాయి లైక్ ఆ చినుకులు అంతా. సో ఆ లైటింగ్ అలా ఉంది అనుకున్నా, కానీ ఇంకొంచెం దగ్గరికి చూస్తే మంటలు వస్తున్నాయి అప్పటికే. సో ఎక్కడ బస్సు కింద నుంచి మొదటి భాగం ఫ్రంట్ భాగం డ్రైవర్ క్యాబిన్ అని అనుకుంటున్నాయి. డ్రైవర్ మనం కాలిపోతున్నా అక్కడ చూస్తే డ్రైవర్ అక్కడ ఎవరు లేరు, దూరం చూసినా అక్కడ ఎవరు లేరు. సరే ఓపెన్ చేద్దామని చూసాం కానీ బట్ అప్పటికే మంటలు వచ్చేసి అది ఇంకోటి ఆ బస్కి వచ్చి బయట నుంచి డోర్ తీయడానికి ఏం లేదు, లోపల నుంచి తీయాలి, బటన్ కొడితేనే ఓపెన్ అయ్యేలాగా సిస్టమ్ అది. సో బటన్స్ అన్ని స్టీరింగ్ మొత్తం అక్కడంతా కాలిపోతుంది అప్పటికే మొత్తం అంతా. సో బస్సుకి అప్పుడు పొగలంటే బస్సులన్నీ వచ్చేసి నా కారు గుర్తుపట్టలేదు ఎక్కడ ఉందనేది. సో అప్పటికే సిచ్యువేషన్ చేసి దాటిపోయింది. ఈ గ్లాస్ ఎవడైతే నేను నా ఫ్రెండ్ అందరం కలిసి పగలగొట్టామో, మేము నలుగురు ఉన్నాం, మేము నాతో పాటు ఇంకో ముగ్గురు ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా అటుపక్క ఎవరైతే దుంకేశారు అప్పటికే ఆ పాపను ఎవరో బాగా పట్టుకున్నారు, మా ఫ్రెండ్స్ పట్టుకున్నారు. సో వాళ్ళందరినీ రోడ్ షిఫ్ట్ చేయించాం అటుపక్కకి. అంటే ఇటుపక్క బస్సెస్ వెహికల్స్ వచ్చేసారి పెడతాను ఆ టెన్షన్తో మేము అటుపక్కకి తీసుకెళ్ళాం. అప్పటికి మంటలు చూసి అటుపక్క ఫ్రంట్ భాగం కాలుతుంది కాబట్టి అటుపక్క వచ్చే వెహికల్స్ అని ఆపేసి ఏం జరుగుతుందని ఆపేసి. సో అటుపక్క ట్రాఫిక్ లేదు. సో మేమంతా షిఫ్ట్ చేసాం అనమాట. ఈ సిచ్యువేషన్లో అప్పటికి కిలోమీటర్ల వరకు బ్లాక్ అయిపోయింది రోడ్డు. సో మన సైడ్ ఈ సైడ్ రావాల్సిన వెహికల్స్ కూడా రైట్ సైడ్లో రాంగ్ రూట్లోకి వచ్చేసాయి. సో అప్పటికే ట్రాఫిక్ అంతా నిండిపోయింది, మస్తు అయిపోయింది ట్రాఫిక్ అంతా. సో నేను వెంటనే అప్పటికే నేను జాకీ కోసం వెళ్ళినప్పటికీ బస్సు బ్లాస్ట్ అయిపోయింది. ఎక్కడ ఇన్సైడ్ బ్లాస్ట్ అయింది, బస్సు లోపల బ్లాస్ట్ అయింది. బస్సు లోపల బ్లాస్ట్ అవ్వడం వల్ల నేను లోపల అరుపులు వినపడతానే కానీ అది లైక్ కాపాడమని అరుపులు లేకపోతే కాలిపోతున్న అరుపులు నాకు అర్థం కావట్లేదు. బస్సు ఆ సౌండ్ కన్నా ఈ మంట సౌండ్ ఎక్కువైపోయింది నాకు. సో దగ్గరికి పోవడం కాకుండా ఐలోపు ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారని గట్టిగా అరిచినా ఎవరికైనా చేశారంటే ఎవరు పలకలేదు వెహికల్స్. అంటే కిలోమీటర్ వరకు ఆగిపోయింది ఇటువైపు కూడా, ఎవరు అడ్డం తీయలేకపోతున్నారు. కానీ చాలా కొన్ని వెహికల్స్ చిన్న వెహికల్స్ అన్ని పక్క చెట్లలోకి మళ్ళీ ఇచ్చేసాము. ఈ గ్యాప్లో అటుపక్క ఉండే వెహికల్ అప్పటికే కరెక్ట్ ఆ టైంలో హైమారెడ్డి అనే లేడీ వచ్చింది. సో ఆమె అప్పుడు వాళ్ళ కార్స్ కొన్ని క్లియర్ చేసి బస్సుని ట్రక్కులు కొంచెం ముందుకు పంపించేసి ఆ ఒక వెహికల్ ముందుకు పిలిచామన్నమాట. ఆ వెహికల్ ముందుకు వస్తే దాంట్లో ఇద్దరు ఉన్నారు దాంట్లో. సో ఆయన ఎవరు అదే ఇట్లా ఆంజనేయ స్వామి కలర్ది అది డ్రెస్ అది వేసుకున్నాడు ఆయన. సో నాకు గుర్తులేదు, మళ్ళీ చూసి చెప్తున్నాను నేను. ఆయన్ని అడిగాము, ఇట్లా మా ఫ్రెండ్స్ అడిగారండి ఇట్లా పిలిచబోతారా అంటే సరే మనం పిలిచిపోయారు. ఒక చిన్న బాబు బేబీను వాళ్ళ మదర్ని ఇంకొక ఇద్దరిని. ఆ ఇద్దరులో ఒక జీప్ బయటకు వెళ్తున్నాయి, అంటే బయట అద్దాలనే వెళ్తున్నాయి, అద్దాలు పగిలి వీళ్ళు మీరు పంపిస్తాను అనే దగ్గర ఉన్నాయి. సో ఇంకా ఎవరు ధైర్యం చేయలేదు. ఒకవేళ నేను వెళ్దామన్నా ముందు సైడ్ నుంచి వెళ్ళి ఏమైనా చేద్దామన్నా కూడా మా ఫ్రెండ్స్ ఎవరు నన్ను పంపిణీ కాలేకపోద్దు. ఇప్పుడు सामने लगी एकदम से लगी गाड़ी का चिकन लग गया ना, ये गाड़ी के एकदम हम लोग का ये जान लेने वाला तो ये जान ले लो, इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी निकालेगा। నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గం ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు, అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి
నిరూపించాలని అన్నారు. గతంలో తాను చెప్పినట్లే తిరుపతి వెంకన్న బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రమాణం చేస్తానని తెలిపారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్ లో కూడా తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్య ప్రమాణానికి సిద్ధమా? కనీసం లై డిటెక్టర్ టెస్ట్ కైనా వచ్చి దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. వేడుకొండల సాక్షిగా తిరుమల రామారెడ్డిగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రామారెడ్డిగా లేదు కాలుతూ పోవాలంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అయినా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, చిక్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది. దీంతో ఆయన్ను సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో కింద పడడంతో ఆయన ఎడమ పక్కటెముకలకు గాయమైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న తర్వాత బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి తరలించింది. గత 2 రోజులుగా శ్రేయస్ ఐసీయూలోనే ఉన్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండేందుకు 2 నుంచి 7 రోజుల వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని ఈ పరిణామం గురించి తెలిసిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. టీం డాక్టర్, ఫిజియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉండేది. శ్రేయస్ మానసికంగా చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటాడని ఆయన వివరించారు. అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చని తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు ఆయన సిడ్నీలోనే ఆసుపత్రిలో ఉండొచ్చని సమాచారం. కాగా శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరగనున్న T20 సిరీస్ కు ఎంపిక కాని విషయం తెలిసిందే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.